సరిజోడు కాగలిగిన ఓ ముఖ్యమైన వ్యక్తి అవసరం. సమాచారం ఇవ్వడం ఒకటే కాదు, సలహాలు కూడా ఇవ్వగలుగుండాలి. అలాంటి వారినే ఏ ముఖ్యమంత్రి అయినా చీఫ్ సెక్రటరీగా నియమించుకుంటారు. ప్రభుత్వానికి మంచి పేరొచ్చినా చెడ్డ పేరొచ్చినా అందులో సీఎస్ల పాత్రే కీలకంగా ఉంటుంది. ఆ సీఎస్లు గనక తేడాగా వ్యవహరిస్తే మొదటికే మోసం రాక తప్పదు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాంటి ఓ వ్యక్తి కోసం తీవ్రంగా జల్లెడపడుతున్నారట. ఓ వ్యక్తిని దాదాపుగా ఖాయం చేశారట. మరి ఏపీకి సీఎస్ కాబోతున్న వ్యక్తి ఎవరు? ఆయన ఎంపికలో చంద్రబాబు ప్లే చేయబోయే స్ట్రాటజీస్ ఏంటి? ఏపీ చరిత్రలో 2024 సార్వత్రిక ఎన్నికల అంకమనేది ఓ ప్రభంజనం. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజలు నీరాజనం పట్టారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చాలా మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. జవహర్ రెడ్డి దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ధోరణి మండలాల్లో ఉండే తహసీల్దార్ వరకు కఠినంగా అమలైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు చాలా మంది సివిల్ సర్వీస్ అధికారులు నేటికి పోస్టింగ్స్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అటు నీరబ్ కుమార్ ప్రసాద్ త్వరలో పదవీ విరమణ చేస్తున్న దృష్ట్యా తదుపరి సీఎస్ గా ఎవరిని తీసుకుంటారనే చర్చ ఏపీలో చాలా కీలకంగా మారుతోంది. ఆంధ్రాలో అధికారంలోకి రాగానే గత వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలు, అక్రమాల విషయంలో టీడీపీ సర్కారు ఉక్కుపాదం మోపింది. పాత సర్కారు అమలు చేసిన పథకాల్లోని లొసుగులను గమనంలో ఉంచుకుంటూ కొత్త ప్రభుత్వం దగ్గర ఉన్న ఆలోచనలకు అనుగుణంగా పాలనా వ్యవహారాలను సీఎస్ చక్కదిద్దాల్సుంటుంది. ఈ క్రమంలో తదుపరి సీఎస్ ఎవరా అన్న విషయం ఆసక్తి రేపుతోంది. తదుపరి సీఎస్ అయ్యే అవకాశం ఎవరికి వస్తుందనే విషయంలో సీనియారిటీ లిస్టు తీస్తే రేసులో ఉన్న పేరు చూస్తేనే అందరూ షాక్కి గురవుతున్నారు. అయితే సీనియారిటీనే ప్రాతిపదికగా తీసుకొని పోస్టింగ్ ఇవ్వాల్సి వస్తే అర్హత ఉన్న ఆ వ్యక్తికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎస్ పోస్టు దక్కే అవకాశమే లేదంటున్నారు. ఎందుకంటే ఆమె పేరు ఎర్రా శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి ఉమ్మడి రాష్ట్రానికి మాజీ సీఎంగా పనిచేసిన వైఎస్ఆర్ టీంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు సైతం వెళ్లి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీకి వచ్చి మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారు. ప్రభుత్వం మారాక ఆమెకు ఇప్పటిదాకా పోస్టింగ్ ఇవ్వలేదు. లిస్టులో తొలి పేరుగా ఉన్న శ్రీలక్ష్మిని ఎక్కడ నియమిస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక రేసులో ముందున్న వారందరినీ కాదని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఓ వ్యక్తి వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయనే కె విజయానంద్. ప్రస్తుతం ఆయన ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి నేటి వరకు ఆయన విద్యుత్ శాఖకే సేవలందిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కూడా ఆయన శాఖ మారటం లేదంటే విద్యుత్ శాఖపై ఆయనకున్న పట్టు అలాంటిదనే అభిప్రాయం బ్యూరోక్రాట్లలోనేగాక ఏపీ పొలిటీషియన్స్ లోనూ ఉంది. దీంతో పాటు ఇటీవల దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన అదానీ సెకీ వ్యవహారంలో సైతం ఈయన చాకచక్యం ప్రదర్శించటం సీఎం చంద్రబాబుకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఏపీకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలే చాలా కీలకంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన వ్యవహార శైలి చంద్రబాబుకు ప్లస్ పాయింట్ గా మారడం ఆసక్తి రేపుతోంది. రాష్ట్రం విడిపోయిన దగ్గర్నుంచి నేటి వరకు విద్యుత్ శాఖలో తనకున్న పట్టుతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెడుతున్న వ్యక్తి విజయానంద్. ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్గా, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో సీఎండీగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటీ మంత్రిత్వ శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేయటంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దీంతో పాటు ఆయన గతంలో ఇన్ఛార్జ్ సీఎస్ గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా నిర్వహించి ఉన్నారు. ఒక రాష్ట్రానికి సీఎస్ గా నియామకం కావటానికి ఆ వ్యక్తి సీనియారిటీ లిస్టులో టాప్ 5లో ఉండాలి. దీంతో పాటుగా వారిపై ఎలాంటి కేసులు కానీ, జైలు శిక్ష కానీ పడి ఉండకూడదు. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపటం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పేర్లను క్యాట్ పరిశీలించిన తర్వాత ఆ జాబితా కేంద్రానికి చేరుతుంది. వారిలో కేంద్రం ఒకరిని సీఎస్ గా ఖరారు చేస్తూ జీవో విడుదల చేస్తుంది.
ఇక సీఎస్ నియామకం అనేది ఒక రకంగా ప్రభుత్వం చేపట్టే అంతర్గత చర్య మాత్రమే. కానీ ఈసారి ఏపీలో ఈ విషయంలో పొలిటికల్ కలర్ కూడా తీసుకుంటోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎలాగంటే అసలు ఒక సీఎస్ నియామకానికి ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేదు. కానీ ఎన్నడూ లేని విధంగా ఫలానా వ్యక్తి చీఫ్ సెక్రటరీగా ఉంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మి దాదాపు 30కి పైగా ఎమ్మెల్యేలు విజయానంద్కు మద్దతిస్తున్నారట. ఇది విజయానంద్కు పెద్ద బలంగానే చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే మద్దతిస్తున్న వారు కేవలం టీడీపీ ఎమ్మెల్యేలే అనుకుంటే పొరపాటే. కూటమిలో ముఖ్య నేతలుగా కొనసాగుతున్న సీనియర్ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొదలుకొని ఫస్ట్ టైం శాసనసభకు వచ్చిన వారు కూడా విజయానంద్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ విషయమే ఇప్పుడు రాజకీయ సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందే. టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. తాజాగా ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల విషయంలో బీసీలకు పెద్దపీట వేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక బీసీకి ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు కీలక సమాచారం. ఇదే నిజమైతే ఇక సీఎస్ గా విజయానంద్ నియామకాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజయానంద్ పేరు ఇలా సీఎస్ గా తెరమీదికి రావటానికి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెరచాటుగా వ్యవహారం నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు నో అనే మాట వినబడే పరిస్థితులు లేవు. ఢిల్లీ నుంచి నీకేం కావాలి అని కాదు, ఢిల్లీకేం కావాలి అనే స్టైల్లో దూసుకుపోతుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. సో చాలా సులువుగా అతి త్వరలోనే విజయానంద్ ఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి ఏపీ పాలనలో చంద్రబాబు నాయుడు సరికొత్త సంప్రదాయం నెలకొల్పుతారా? వేచి చూద్దాం.